హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టారో. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ హ్యాపీగా ఉన్నారా? ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీరు చేసే లైక్ వల్ల వేరే వాళ్ళు కూడా ఈ వీడియో అనేది చూసే అవకాశం ఉంటుంది, వారికి కూడా ఈ రీడింగ్ అనేది రీచ్ అవుతుంది. అలాగే అందరూ కూడా తప్పకుండా ఈ వీడియోని హైప్ చేయండి. హైప్ చేయడం మర్చిపోవద్దు. పక్కనున్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోవడం వల్ల నేను ఎప్పుడు వీడియో అనేది అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్పై నెంబర్ ఉంది, వాట్సాప్ చేయండి. మ్యారీడ్, అన్మ్యారీడ్ ఏ అదర్ రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది. మేల్ అయితే ఫీమేల్, ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి. మీరు ఎప్పుడు చూసినా ఏ టైంలో చూసినా కూడా మీకు ఈ రీడింగ్ అనేది వర్తిస్తుంది. ఏ రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది. ఈరోజు టాపిక్ ఏమిటంటే మీ పర్సన్ ప్రజెంట్ ఏ విధంగా ఫీల్ అవుతున్నారు, అంటే తన మనసులో మీ గురించి ఏమనుకుంటున్నారు, అసలు మీ గురించి తన ఉద్దేశం ఏంటి, మీకు తెలియకుండా తన మనసులో ఎలాంటి ఉద్దేశం ఉంది మీ గురించి అనేది ఈరోజు రీడింగ్లో తెలుసుకోవచ్చు. అంటే ఈ వ్యక్తి బయటికి ఏ విధంగా కనిపిస్తున్నప్పటికీ, అంటే స్ట్రాంగ్గా కనిపిస్తున్నా ఎలా ఉన్నా కూడా తన మనసులో అసలు మీ గురించి ఏ విధంగా ఫీల్ అవుతున్నారు అనేది తెలుసుకోవచ్చు. అంటే మీ దగ్గర ఈ వ్యక్తి ఏమి దాచిపెడుతున్నారు, బయటికి స్ట్రాంగ్గా ఉన్నా తన మనసులో మీకు సంబంధించి ఏమి దాచిపెడుతున్నారు అనేది తెలుసుకోవచ్చు. బయటికి తెలియకుండా ఏది దాస్తున్నారు అనేది తెలుసుకోవచ్చు. మనకి పేజ్ ఆఫ్ సోర్స్, ఏస్ ఆఫ్ కప్స్, సిక్స్ ఆఫ్ కప్స్, ద మూన్, స్టార్, ఎంపరర్, నైట్ ఆఫ్ కప్స్. చాలా పాజిటివ్గా మీ విషయంలో ఈ వ్యక్తి ఏంటంటే ఫీల్ అవుతున్నారనమాట. చెప్పాను కదా, ద మ్యాజిషియన్, ఎంప్రెస్, పేజ్ ఆఫ్ ఫ్యాన్స్, సెవెన్ ఆఫ్ ఫ్యాన్స్, క్వీన్ ఆఫ్ పెంటికల్స్, సిక్స్ ఆఫ్ పెంటికల్స్, ఫోర్ ఆఫ్ సోర్డ్స్, టెన్ ఆఫ్ ఫ్యాన్స్, బాటమ్ ఆఫ్ ద డెక్, సిక్స్ ఆఫ్ ఫ్యాన్స్. ఓకే, ద హెర్మిట్, సిక్స్ ఆఫ్ సోర్డ్స్, మిథునం, కుంభం, తుల ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు. ఎనర్జీ కర్కాటకం, వృశ్చికం, మీనం ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు. పెంటికల్స్, వృషభం, కన్య, మకరం ఈ రాశి వాళ్ళు. వ్యాన్స్, మేషం, సింహం, ధనుసు ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు. అన్ని రాశుల వారికి కూడా ఈ పూర్తి రీడింగ్ అనేది వర్తిస్తుంది. ఇక్కడ ప్రజెంట్ ఎనర్జీస్కి వచ్చేసరికి మీ పర్సన్ మీ గురించి స్పై చేస్తున్నారు అనేది అయితే కనిపిస్తుంది అనమాట. అంటే ఇక్కడ మీరు రిలేషన్లో ఉన్నా, సపరేషన్లో ఉన్నా, అంటే మీ మధ్య ప్రజెంట్ ఎటువంటి ఇష్యూస్ వచ్చినా కూడా, డిస్టర్బెన్స్ వచ్చినా కూడా, అంటే గొడవలు జరిగినా, అంటే ప్రజెంట్ మీ మధ్య రిలేషన్ అనేది సరిగ్గా ఉండకపోయినా ఈ వ్యక్తి ఏంటంటే మీ గురించి స్పై చేస్తున్నారు. అంటే మీరేం చేస్తున్నారు, ఎలా ఉన్నారు, అంటే మీ మూమెంట్స్ ఏంటి, ఇలా ప్రతిదీ కూడా ఈ వ్యక్తి గమనిస్తూనే ఉన్నారు అనేది అయితే కనిపిస్తుంది అనమాట. పేజ్ ఆఫ్ సోర్స్ అంటే సోషల్ మీడియాలో కూడా ఈ వ్యక్తి మీ గురించి అబ్జర్వ్ చేస్తున్నారు. మీరు ఆన్లైన్లో ఉన్నారా లేదా, ఇలా మీరు పెట్టే స్టేటస్, అంటే మీరు హ్యాపీగా ఉండి ఫీల్ అవుతూ స్టేటస్ పెడుతున్నారా, లేదంటే ఇక్కడ సాడ్గా స్టేటస్ పెడుతున్నారా ఏంటి, ఇలా ప్రతి మూమెంటు కూడా ఈ వ్యక్తి మీకు తెలియకుండా మీ గురించి, మీకు సంబంధించింది
ప్రతి మూమెంట్ని కూడా ఈ వ్యక్తి తెలుసుకుంటున్నారు, స్పై చేస్తున్నారు అనేది అయితే మనకి ఈ ప్రజెంట్ కనిపిస్తుంది అనమాట. కానీ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఎంపరర్. నిజానికి ఈ వ్యక్తి బయటికి చాలా స్ట్రాంగ్గా ఉంటున్నారు మీ విషయంలో. అంటే మీరంటే ఈ వ్యక్తికి ఇక్కడ ఇష్టం లేనట్టుగా, లేదంటే ఇక్కడ మిమ్మల్ని అవాయిడ్ చేస్తున్నట్టుగా, మీ విషయంలో చాలా సీరియస్గా ఉన్నట్టుగా ఇలాంటి బిహేవియర్ మీ దగ్గర చేస్తూ కూడా, అంటే ఇక్కడ ప్రాక్టికల్గా ఉన్నట్టు ఎమోషనల్గా ఫీల్ అవుతలేదు, ఎమోషనల్గా మీ విషయంలో ఫీల్ అవ్వలేనట్టు ఈ వ్యక్తి బయటికి కనిపిస్తున్నప్పటికీ కూడా ఈ వ్యక్తి ఏంటంటే మిమ్మల్ని స్పై చేస్తున్నారు అనేది అయితే కనిపిస్తుంది అనమాట. ఇక్కడ ఎంపరర్ అయినప్పటికీ కూడా ఈ వ్యక్తి మీ గురించి ఎమోషనల్ అవుతున్నారు. ఏస్ ఆఫ్ కప్స్. ఈ వ్యక్తి ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నారంటే, తను మెచ్యూర్డ్ పర్సన్ అని చెప్పి అనుకుని, అంటే చాలా స్ట్రాంగ్ పర్సన్, చాలా ప్రాక్టికల్ పర్సన్ అని చెప్పి అనుకుని ఈ వ్యక్తి మీ దగ్గర ఇన్మెచ్యూర్డ్ మైండ్ సెట్ అనేది బిహేవియర్ చేశారు అని ఇప్పుడు ఈ వ్యక్తి ఫీల్ అవుతున్నారు అనేది అయితే కనిపిస్తుంది అనమాట. నిజానికి ఈ వ్యక్తి మీ దగ్గర ఎలాంటి బిహేవియర్ చేసినప్పటికీ, అంటే తను చాలా వరకు స్ట్రాంగ్ పర్సన్, ఇక్కడ మెచ్యూర్డ్ పర్సన్, ప్రాక్టికల్ పర్సన్, ఇలా మీ దగ్గర బిహేవియర్ చేసినప్పటికీ ఇక్కడ నిజానికి మీ విషయంలో ఈ వ్యక్తి చాలా ఎమోషనల్ పర్సన్, ఇన్మెచ్యూర్డ్ పర్సన్. వాటిల్ని ఈ వ్యక్తి మీ దగ్గర దాచిపెట్టారు. మీ దగ్గర మాత్రం స్ట్రాంగ్గా ఉండడానికి ఈ వ్యక్తి ట్రై చేస్తారన్నమాట, నిజానికి ఎమోషనల్ పర్సన్ అయినప్పటికీ కూడా. మీకు సంబంధించిన ప్రతి విషయం కూడా ఈ వ్యక్తి తెలుసుకోవాలి అనుకుంటారు. ఇక్కడ మీకు ప్రజెంట్ ఈ వ్యక్తి ప్రపోజ్ చేయాలి, మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి, మీకు ప్రపోజ్ చేయాలి అనే విధంగా ఇప్పుడు ఈ వ్యక్తి ఆలోచిస్తున్నారు అనేది అయితే కనిపిస్తుంది అనమాట. అంటే తనకి మీపై ఎంత లవ్ ఉంది, మీ విషయంలో ఎంత అన్కండిషనల్ లవ్ అనేది ఈ వ్యక్తి ఫీల్ అవుతున్నారు అనేది మీకు ఈ వ్యక్తి చెప్పాలి, మీతో షేర్ చేసుకోవాలి అనే విధంగా ఇప్పుడు ఈ వ్యక్తి ఫీల్ అవుతున్నారు అనేది అయితే మనకి కనిపిస్తుంది. ఇక్కడ మ్యారీడ్ పర్సన్స్ అయినా అన్మ్యారీడ్ పర్సన్స్ అయినా కూడా ఈ వ్యక్తి మీ లైఫ్లోకి వచ్చి మీకు ప్రపోజల్ చెయ్యాలి అనే విధంగా ఆలోచిస్తున్నారనమాట. మేల్ అయినా ఫీమేల్ అయినా కూడా. ద మూన్ చూస్తున్నారు కదా, ఇక్కడ మిర్రర్ ఎనర్జీ. అంటే ఈ వ్యక్తితో మీరు ఎలా ఉండేవారు, ఈ వ్యక్తి రిలేషన్లో మీరు ఎంత ప్రేమను చూపించేవారు. అంటే ఇక్కడ మీరు మీ లైఫ్లో ఏది జరిగినా కూడా మీ పర్సన్తో మీరు షేర్ చేసుకోవడం, అంటే మీ బాధని, మీ సంతోషాన్ని ఏదైనా కూడా మీరు మీ పర్సన్తో షేర్ చేసుకునేవారు. అంటే మీ చుట్టూ ఎంతమంది ఉన్నా కూడా మీరు మీ పర్సన్ తర్వాతే వాళ్ళు అనే విధంగా మీరు ఉండేవారు. మీరు ఎంత బాధలో ఉన్నా కూడా ఈ వ్యక్తితో ఎప్పుడైతే మీరు షేర్ చేసుకుంటారో మీ బాధని, ఆ బాధ నుంచి మీరు వెంటనే రిలాక్స్ అవుతారు, బయటకు వచ్చేస్తారు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఈ వ్యక్తితో మీరు మాట్లాడినంతసేపు కూడా, మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్లో ఉన్నా కూడా. అంటే ఇక్కడ మీ ప్రపంచాన్ని మీరు మర్చిపోతారు. మీ ప్రపంచంలో ఎంతమంది ఉన్నా కూడా ఈ వ్యక్తే మీకు కనిపిస్తారు, అంత ప్రయారిటీ ఇస్తారు. మీ సంతోషం అంటే మీ పర్సన్ అనే విధంగా మీరు ఎమోషనల్ అవుతారు, ఆలోచిస్తారు, ఫీల్ అవుతారు. ఇలాంటివన్నీ కూడా ఈ వ్యక్తికి తెలుసు. ఈ వ్యక్తి ఉంటేనే మీకు హ్యాపీనెస్, మీరు ఆ విధంగానే ఫీల్ అయ్యేవారు. ఇప్పుడు అవన్నీ కూడా ఈ వ్యక్తి గుర్తు చేసుకుంటున్నారనమాట, ఆలోచిస్తున్నారు. మీరు మీ పర్సన్ విషయంలో ఎంత లవ్ని చూపించారో, ఈ వ్యక్తితో మీరు అన్నీ కూడా షేర్ చేసుకుంటూ ఎలా ఫీల్ అయ్యేవారు. ఎందుకంటే ఇక్కడ మీరు ఎవరితో షేర్ చేసుకున్నా కూడా ఈ వ్యక్తితో షేర్ చేసుకున్నంతగా మీరైతే ఫీల్ అవ్వరే, ఎమోషనల్గా ఆ ఫీల్ అనేది రాదనమాట. ఈ వ్యక్తితో షేర్ చేసుకుంటేనే మీరు హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. అది ఏదైనా కూడా ఆ బాధ నుంచి బయటకు వస్తారు. అది ఈ వ్యక్తికి తెలుసు. ఇప్పుడు అదే తలుచుకుంటున్నారు. అంటే తన మనసుని తనే కోచింగ్ చేసుకుంటున్నారు, ఆత్మ పరిశీలన అనేది చేసుకుంటున్నారు. ఈ వ్యక్తి విషయంలో మీరు ఎంత ఎఫర్ట్స్ పెట్టారు, ఎంత ఎమోషనల్ బాండింగ్ అనేది ఫీల్ అయ్యారు, ఇలా అన్నమాట. ఎందుకంటే మీరు మీ ప్రపంచంలో ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా కూడా ఈ వ్యక్తి అనే విధంగా మీరు
ఈ వ్యక్తి కోసం కమిట్ అయి ఉన్నారనమాట. ఈ వ్యక్తి రిలేషన్ కోసం చాలా పేషెన్స్గా ఎదురు చూశారు. ఇప్పుడు అవే తలుచుకుంటున్నారు ఈ వ్యక్తి. మీరు ఈ వ్యక్తికి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారు, తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఈ వ్యక్తి లైఫ్లో అంటే ఫ్యామిలీ అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, లేదంటే ఇక్కడ వేరే రిలేషన్కి అట్రాక్ట్ అయిపోయి వెళ్ళిపోవడం కానీ వ్యక్తి. బట్ వాళ్ళ బిహేవియర్ ఏంటి, ఈ వ్యక్తితో వాళ్ళు ఏ విధంగా ఉంటున్నారు, ఇలాంటివన్నీ కూడా ఈ వ్యక్తి ఆలోచిస్తున్నారనమాట. ఇప్పుడు ఈ వ్యక్తి ఏంటంటే మీకు ప్రపోజ్ చేయాలి. తను ఎమోషనల్గా అవ్వచ్చు, లేదంటే ఇక్కడ తన లైఫ్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, లేదంటే ఇక్కడ ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ ఉన్నా, ఇక్కడ మీ రిలేషన్ అనేది బ్రేక్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇక్కడ థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. బట్ వాళ్ళని ఈ వ్యక్తి ఒప్పించి, అంటే ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీని కూడా ఈ వ్యక్తి ఒప్పించి మీకు కమిట్మెంట్ ఇవ్వాలి అనుకుంటున్నారు. ఇక్కడ అన్మ్యారీడ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు మ్యారేజ్ ప్రపోజల్ అనేది చెయ్యాలి అనుకుంటున్నారు. అలాగే ఇక్కడ మ్యారీడ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు కమిట్మెంట్ ఇవ్వాలి అనుకుంటున్నారు. మేబీ ఇక్కడ ఒక థర్డ్ పర్సన్ వల్ల మీ రిలేషన్, మీ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ అనేది బ్రేక్ అయితే కనుక మీ నుంచి ఈ వ్యక్తి అంటే మీ పర్సన్, మీరు ఎవరినైతే మనసులో తలుచుకుని ఈ రీడింగ్ చూస్తున్నారో ఆ వ్యక్తి దూరంగా ఉంటున్నారో ఇప్పుడు ఈ వ్యక్తి మీకు కమిట్మెంట్ ఇవ్వాలి, మీ రిలేషన్ పరంగా స్టెబిలిటీ ఇవ్వాలి అనే విధంగా ఆలోచిస్తున్నారు, రావాలి అనుకుంటున్నారు, రాబోతున్నారు కూడా. ద స్టార్ అంటే అన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి. తను ఎమోషనల్గా ఏవైతే బ్యాలెన్స్ చేసుకోవాల్సినవి ఉన్నాయో వాటిల్ని కూడా బ్యాలెన్స్ చేసుకుని మీ దగ్గరికి వచ్చి మీకు ప్రపోజ్ చేయాలి, కమిట్మెంట్ ఇవ్వాలి అనే విధంగా ఇప్పుడు ఆలోచిస్తున్నారు. చూస్తున్నారు కదా, ఇక్కడ మీరేంటి అనేది ఈ వ్యక్తి మీ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారనమాట. ఈ వ్యక్తికి తెలుసు మీరు ఎంత జెన్యున్ పర్సన్ అనేది కూడా ఈ వ్యక్తికి తెలుసు అనమాట. రిలేషన్ పరంగా మీరు ఎంత కమిట్ అయి ఉంటారు, ఇలా ఇవన్నీ కూడా తెలుసు. ఈ వ్యక్తికి మీరు ఎంత ప్రయారిటీ ఇస్తారు ఇవన్నీ కూడా తెలుసు. బట్ తెలిసినప్పటికీ కూడా ఇక్కడ ఏంటంటే ఇక్కడ పాస్ట్లో ఈ వ్యక్తి రూడ్ బిహేవియర్ అనేది అంటే ప్రాక్టికల్ మైండ్ సెట్తో తను మెచ్యూర్డ్ పర్సన్ అనే విధంగా, అంటే తను చాలా తెలివైన వ్యక్తి అనే విధంగా ఆ టైంలో ఈ వ్యక్తి ఏంటంటే వేరే అదర్ పర్సన్కి అట్రాక్ట్ అయిపోవడం కానీ, లేదంటే ఇక్కడ వేరే వాళ్ళ మాటలు వినడం కానీ, ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇవ్వడం కానీ, అంటే ఇక్కడ తన స్వార్థం అనేది చూసుకోవడం కానీ చేశారనమాట. కానీ ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ వ్యక్తి ఏంటంటే తలుచుకుంటున్నారు, వాటిలన్నిటిని బ్యాలెన్స్ చేసుకుని మీ లైఫ్లోకి రావాలి అనుకుంటున్నారు. ఈ వ్యక్తికి తెలుసు మీరు ఎంత జెన్యున్ పర్సన్, ఎంత ఈ వ్యక్తి విషయంలో అన్కండిషనల్ లవ్ అనేది చూపించారో ఇప్పుడు ఈ వ్యక్తి కూడా అంతే అన్కండిషనల్ లవ్ అనేది చూపించాలనుకుంటున్నారు మీ లైఫ్లోకి వచ్చి. మనకన్నీ కూడా ప్రపోజల్ అంటే ఈ వ్యక్తి మీ లైఫ్లోకి వచ్చి మీకు ప్రపోజ్ చేయాలి. ఈ వ్యక్తి నుంచి మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, కమిట్మెంటా లేదంటే రిలేషన్ పరంగా స్టెబిలిటీయా, ఏదైనా కూడా అది మీకు ఇవ్వాలి అనే విధంగా ఇప్పుడు ఆలోచిస్తున్నారు చాలా ఎమోషనల్గా. నైట్ ఆఫ్ కప్స్, మనకి 6 ఆఫ్ కప్స్, నైట్ ఆఫ్ కప్స్. మీకు కమిట్మెంట్ ఇస్తాను అని చెప్పి ఈ వ్యక్తి మీకు చెప్పాలి అనుకుంటున్నారు, మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నారు మీ దగ్గరికి వచ్చి. చూస్తున్నారు కదా ఏ విధంగా అయితే బెండ్ అయ్యి మీకు ప్రపోజల్ చేస్తున్నారో ఈ వ్యక్తి. నిజానికి ఈ వ్యక్తి బయటికి ఎంపరర్లా మీ విషయంలో కనిపిస్తున్నప్పటికీ మీ విషయంలో ఇంత ఎమోషనల్ అవుతున్నారు. ఇలా మీకు బెండ్ అయ్యి మీకు ప్రపోజల్ చెయ్యాలి అనుకుంటున్నారు ఈ వ్యక్తి. ద మెజిషియన్ అంటే ఈ వ్యక్తిలో చాలా పాజిటివ్ చేంజెస్ అనేవి వచ్చాయి. ఈ వ్యక్తి మీరు దూరం అయిపోయిన తర్వాత మీ లవ్ అంటే రియాలిటీ లవ్, రియల్గా ఒక పర్సన్ని లవ్ చేస్తే ఆ లవ్ ఎలా ఉంటుంది, అన్కండిషనల్ లవ్ అనేది ఎలా ఉంటుంది, ఇలాంటివన్నీ కూడా ఈ వ్యక్తి మీ వల్లే తెలుసుకున్నారనమాట. అంటే మదర్ నేచర్, కేరింగ్, ఎఫర్ట్స్, ఎఫెక్షన్ అంటే ట్రూ లవ్ అనేది ఈ వ్యక్తి మీ వల్లే తెలుసుకున్నారు. ఈ వ్యక్తి ఆ లవ్ ఏంటి అనేది అర్థం చేసుకున్నారు. నిజానికి తన లైఫ్లో ఎవరు ఉన్నా కూడా ఈ వ్యక్తికి వాళ్ళతో ఉన్న ఆ రిలేషన్ వల్ల ఆ ట్రూ లవ్ అంటే ఏంటి అనేది కూడా తెలియలేదన్నమాట.
బట్ ఇక్కడ ఈ వ్యక్తికి మీ రిలేషన్ వల్ల, మీ వల్లే ఈ వ్యక్తికి నిజంగా ఒక పర్సన్ని అన్కండిషనల్గా లవ్ చేస్తే వాళ్ళు ఎలా ఉంటారు అనేది మీ వల్లే తెలుసుకున్నారు, మీ వల్లే నేర్చుకున్నారు ఈ వ్యక్తి. కాబట్టి ఇప్పుడు ఈ వ్యక్తి మీలో ఆ పాజిటివ్నెస్, అన్కండిషనల్ లవ్ని చూసి వ్యక్తి మీలాంటి పర్సన్ని దూరం చేసుకోకూడదు అనే విధంగా ఇప్పుడు ఈ వ్యక్తి మీ లైఫ్లోకి రావాలి అనుకుంటున్నారు. ఈ వ్యక్తికి ప్రేమ అంటే ఏమిటి అనేది అర్థమయ్యేలా చేసింది కూడా మీరే. ఈ వ్యక్తి మీ లైఫ్లోకి అట్రాక్షన్తో రావచ్చు, లేదంటే వేరే అదర్ పర్సన్ విషయంలో అట్రాక్షన్తో వెళ్ళొచ్చు. కానీ ట్రూ లవ్ అనేది మీ వల్లే తెలుసుకున్నారనమాట ఈ వ్యక్తి. మీతో మాట్లాడిన ప్రతి మాట ఈ వ్యక్తికి గుర్తుంది. మీరు ఏవైతే షేర్ చేసుకున్నారో ఈ వ్యక్తితో, అంటే ఎమోషనల్గా ఈ వ్యక్తి మీకు ఎంత ప్రయారిటీ, మీ లైఫ్లో ఈ వ్యక్తికి ఎంత ఇంపార్టెన్స్ ఉంది అని చెప్పి మీరు ఈ వ్యక్తితో షేర్ చేసుకున్నారో అవన్నీ కూడా ఈ వ్యక్తికి తెలుసు. ఈ వ్యక్తి కూడా ఇక్కడ మీతో మాట్లాడడానికి చాలా ఇష్టం అనేది చూపిస్తారు. మీ మాటలు వినడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ అనేది చూపిస్తారు. నిజానికి ఈ వ్యక్తి మిమ్మల్ని చూడటానికి ఇష్టపడతారు. అంటే మిమ్మల్ని అలా చూస్తూ ఉండడం అనేది ఈ వ్యక్తికి నచ్చుతుంది. మీ మాటలు వినడం అనేది ఈ వ్యక్తికి నచ్చుతుంది. ద మ్యాజిక్ అంటే ఈ వ్యక్తి మిమ్మల్ని చూసినంతసేపు, మీతో మాట్లాడినంతసేపు కూడా టైం అనేది కూడా తెలియదు. ఇక్కడ పేజ్ ఆఫ్ వ్యాండ్స్, తను ఎప్పుడు మీతో మాట్లాడడం స్టార్ట్ చేశారు, ఎప్పుడు మిమ్మల్ని చూస్తున్నారు, ఆ టైం అనేది కూడా తెలియదు అనమాట. అంత అట్రాక్ట్ అయిపోతారు నిజానికి ఈ వ్యక్తి మీ విషయంలో. ఇవన్నీ కూడా ఈ వ్యక్తి మనసులో మీ గురించి దాచిపెట్టిన ఫీలింగ్స్ అనమాట. 7 ఆఫ్ వ్యాండ్స్ అంటే యాక్షన్. ఈ వ్యక్తి యాక్షన్ తీసుకోవాలి అని కూడా అనుకుంటున్నారు. ఇక్కడ నిజంగా తన ప్రజెంట్ ఎనర్జీస్లో అయితే క్వీన్ ఆఫ్ పెంటికల్స్. తన లైఫ్లో ఎన్ని ఉన్నా కూడా, అంటే తన చుట్టూ ఎంతమంది ఉన్నా, ఫినాన్షియల్గా తను బ్యాలెన్స్ చేసుకుంటున్నా, ఎలా ఉన్నా కూడా ఈ వ్యక్తి ఎమోషనల్గా మీ విషయంలో బాధపడుతున్నారు. మీ రిలేషన్ విషయంలో యాక్షన్ తీసుకోవాలి అనే విధంగా ఈ వ్యక్తి ఆలోచిస్తున్నారు. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఎనర్జీస్కి వచ్చేసరికి 6 ఆఫ్ సోర్డ్స్. తను వెళ్ళే మార్గం ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు. మిమ్మల్ని దూరం పెట్టి, మిమ్మల్ని వదిలిపెట్టి తను ఏదైతే లైఫ్ చూసుకోవాలి, తన స్వార్థం అనేది చూసుకోవాలి అని చెప్పి ఈ వ్యక్తి అనుకున్నారో అది కరెక్ట్ డిసిషన్ కాదు అనే విధంగా ఇప్పుడు ఈ వ్యక్తి తెలుసుకున్నారు. చాలా వరకు ఈ వ్యక్తి ఏంటంటే మీతో లైఫ్ కంటిన్యూ చేసినప్పుడు, అంటే ఇక్కడ రిలేషన్ అనేది కంటిన్యూ చేసినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. కానీ అవేమి కూడా ఈ వ్యక్తి ఎప్పుడు కూడా మీతో షేర్ చేసుకోలేదు. ఎందుకంటే ఇక్కడ ఎంపరర్ కాబట్టి. మీతో రిలేషన్ అనేది కంటిన్యూ చేసినప్పుడు మీతో మాట్లాడే టైం కానీ, మీతో స్పెండ్ చేసే టైం కానీ ఈ వ్యక్తి చాలా ఎంజాయ్ చేశారు, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అలాంటి హ్యాపీనెస్ అనేది ఎవరి దగ్గర కూడా ఈ వ్యక్తి ఫీల్ అవ్వలేకపోతున్నారు నిజానికి. బట్ అది మీతోటే తను అంత హ్యాపీగా ఫీల్ అయ్యారు అనేది కూడా ఈ వ్యక్తి మీకు చెప్పాలి అనుకుంటున్నారనమాట. చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా, తన చుట్టూ ఎంతమంది ఉన్నా కూడా మీరు లేని ఆ లోన్లీ ఫీలింగ్ అనేది ఈ వ్యక్తికి తెలుస్తుంది. తను వెళ్ళే మార్గం అవ్వచ్చు, తను తీసుకునే డెసిషన్ అవ్వచ్చు కరెక్ట్ కాదు. అంటే మీ నుంచి మూవ్ ఆన్ అయిపోవాలి అనే విధంగా తను తీసుకున్న డెసిషన్ ఏదైతే ఉందో, ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి కరెక్ట్ కాదు అనే విధంగా ఇప్పుడు తెలుసుకున్నారు ఈ వ్యక్తి. చాలా ఎమోషనల్ అవుతున్నారు. ఈ వ్యక్తి మిమ్మల్ని చూస్ చేసుకోకుండా వేరే వాళ్ళని చూస్ చేసుకోవడం కానీ, ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వడం కానీ ఏదైతే చేశారో దానివల్ల తన లైఫ్కి తనే జస్టిస్ చేసుకోలేరు అనే విధంగా ఇప్పుడు అర్థం చేసుకున్నారు. ఎందుకంటే మీది మదర్ నేచర్. మీలాంటి లవ్ అనేది ఈ వ్యక్తి లైఫ్లో ఎక్కడా కూడా దొరకదు, ఎవరిలోని కూడా ఈ వ్యక్తి చూడలేదు. కాబట్టి ఇప్పుడు ఈ వ్యక్తి ఏమనుకుంటున్నారంటే మీరు తప్ప తన లైఫ్లో ఇంకా ఎవరు కూడా తనకి అంత ఎఫెక్షన్ అనేది చూపించరు, అంత అన్కండిషనల్ లవ్తో ఉండరు తన దగ్గర అనేది ఇప్పుడు అర్థం చేసుకున్నారు. ఎందుకంటే మీరు ప్రతిదీ బ్యాలెన్స్ చేసుకుంటారు, ప్రతి విషయాన్ని అర్థం చేసుకుంటారు ఈ వ్యక్తి గురించి.
ఈ వ్యక్తి మీ వల్ల కూడా చాలా వరకు ఇక్కడ ఎమోషనల్ కావచ్చు, ఫైనాన్షియల్ కావచ్చు, ఏదైనా కూడా బ్యాలెన్స్ చేసుకున్నారు. మీరు ఈ వ్యక్తి విషయంలో ఎంత ప్రేమ చూపించినా ఈ వ్యక్తి మీకు అంత ప్రేమని చూపించలేనందుకు ఎప్పుడూ ఈ వ్యక్తి గిల్టీగా ఫీల్ అవుతూనే ఉన్నారు. ఫోర్ ఆఫ్ సోర్స్ అంటే ఈ వ్యక్తి ఎంత ఆలోచనని డైవర్ట్ చేయాలి అని చెప్పి ఈ వ్యక్తి అనుకుంటున్నా కూడా ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ వ్యక్తి ఏంటంటే నిజానికి మీకు సంబంధించిన విషయాలు ఆలోచించట్లేదు, మిమ్మల్ని స్పై చేయట్లేదు. మీరు ఈ వ్యక్తి విషయంలో ఎంత లవ్ చూపించారు అనేది కూడా ఈ వ్యక్తికి తెలియలేదు, అర్థం కాలేదు అనే విధంగా ఎంపరర్ బిహేవియర్తో ఈ వ్యక్తి బయటికి నటిస్తున్నారు కదా. కానీ నిజానికి ఈ వ్యక్తికి అన్నీ గుర్తున్నాయన్నమాట, అన్నీ ఆలోచిస్తున్నారు. తన మనసులో చాలా దాచిపెట్టుకున్నారు మీకు సంబంధించిన విషయాల్ని మీకు తెలియనివ్వకుండా. అంటే తను మీ విషయంలో ఎంత బోర్డన్గా ఫీల్ అవుతున్నారు. 10 ఆఫ్ వ్యాండ్స్ తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉన్నా కూడా మీ గురించి ఎంత బోర్డన్గా ఫీల్ అవుతున్నారు. మిమ్మల్ని స్పై చేస్తూ మీ పిక్స్ని చూస్తూ, అంటే మీకు సంబంధించినవి అన్నీ కూడా ఈ వ్యక్తి స్పై చేస్తూ మీ గురించి తెలుసుకుంటూ ఎంత బోర్డన్గా ఫీల్ అవుతున్నారు అనేవి ఈ వ్యక్తి ఆలోచిస్తున్నారు. బట్ ఆలోచనలు మీ గురించి ఆలోచిస్తున్నారు అనేది తెలియనివ్వకుండా ఈ వ్యక్తి దాచిపెడుతున్నారు. ఇక్కడ రిలేషన్లో ఉన్నప్పుడు చాలా దాచిపెట్టారు, మీ గురించి చాలా అట్రాక్ట్ అయ్యారు, మిమ్మల్ని చాలా ఇష్టంగా ఈ వ్యక్తి అయితే ఫీల్ అయ్యారు. మీకు సంబంధించిన ప్రతి మూమెంట్ కూడా ఈ వ్యక్తి ఎంజాయ్ చేశారు. మీ మాటలు అనేవి ఈ వ్యక్తికి నచ్చుతాయి, మిమ్మల్ని చూస్తే ఈ వ్యక్తికి టైం తెలియదు. బట్ ఇవన్నీ కూడా దాచిపెట్టారు. ఎప్పుడు కూడా ఓపెన్గా మీ దగ్గర తన ఎమోషన్స్ని, తన ప్రేమని షేర్ చేసుకోలేదు ఈ వ్యక్తి. కింగ్ ఆఫ్ కప్స్. ఇప్పుడు ఈ వ్యక్తి మీరే కనిపిస్తున్నారనమాట. ఈ వ్యక్తికి మీ దగ్గరికే రావాలి. చూస్తున్నారు కదా ఇక్కడ ద స్టార్, మీకు ప్రపోజల్ చేయాలి అంటే ఇక్కడ తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఒప్పించి మీకు కమిట్మెంట్ ఇవ్వాలి అనే విధంగా ఆలోచిస్తున్నారు. కొంతమంది ఆల్రెడీ ఇక్కడ తన లైఫ్లో ఉన్న వాళ్ళని ఒప్పించి మీకు కమిట్మెంట్ ఇవ్వడానికి మీ దగ్గర షేర్ చేసుకోవడానికి రాబోతున్నారనమాట. అది కూడా చాలా ఎమోషనల్గా బెండ్ అయ్యి. ఈ వ్యక్తి వల్ల మీరు ఏమైనా అంటే తను చాలా వరకు రూడ్ బిహేవియర్ చేశారు, మీరు ఈ వ్యక్తి వల్ల చాలా సఫర్ అయ్యారు, చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చాయి మీకు ఈ వ్యక్తి వల్ల. నిద్రలేని రాత్రులను కూడా గడిపారు. ఈ వ్యక్తికి సంబంధించిన విషయాల్ని మీరు ఎంత డైవర్ట్ చేయాలి అని చెప్పి అనుకున్నా కూడా మీరు డైవర్ట్ చేయలేకపోయారు. చాలా బోర్డన్గా కూడా ఫీల్ అయ్యారు. ఎందుకంటే మీరు యాక్షన్ తీసుకున్న ఈ వ్యక్తి నుంచి ఎప్పుడూ కూడా మీకు రిప్లై రాలేదు కాబట్టి మీరు ఎంత షేర్ చేసుకున్నా ఈ వ్యక్తి ఎప్పుడు కూడా మీ విషయంలో ఎమోషనల్గా ఫీల్ అవ్వకుండా ఎంపరర్ బిహేవియర్ ఏదైతే చేశారో దానివల్ల మీరు చాలా బోర్డన్గా ఫీల్ అయ్యారు. చాలా ఆలోచనలు అనేవి అంటే డైవర్ట్ చేయలేని విధంగా మీరు ఉన్నారు. హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి కూడా ఈ వ్యక్తి వల్ల మీకు వచ్చాయి. ఎందుకంటే మీరు ఈ వ్యక్తి విషయంలో ఏస్ ఆఫ్ కప్స్ అంటే ఎంత ఎమోషనల్గా బెండ్ అయి ఉన్నా కూడా ఈ వ్యక్తి మీ విషయంలో ఎంపరర్లా ఏదైతే బిహేవియర్ చేస్తున్నారో మీరు ఆ బాధను భరించలేకపోయారు. ఈ వ్యక్తి వల్ల మీరు చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు. ఎందుకంటే మీరు ఎప్పుడూ ఈ వ్యక్తికి ఆ లవ్ ఎఫెక్షన్ అనేది ఇవ్వడమే తప్ప ఈ వ్యక్తి నుంచి ఎప్పుడు కూడా మీరు ఫీల్ అవ్వలేదు. కాబట్టి మీరు చాలా సఫర్ అయ్యారనమాట. ఒక్కొక్కసారి మిమ్మల్ని మీరే క్వశ్చన్ చేసుకునేవారు, ఈ వ్యక్తి మీకు కరెక్టా కాదా, ఎందుకు ఈ వ్యక్తి మీ విషయంలో అంత రూడ్గా బిహేవియర్ చేస్తున్నారు, అంత ప్రాక్టికల్గా ఉన్నారు, మీరు ఎంత ఎమోషనల్గా మదర్ నేచర్తో ఉన్నా కూడా ఇలా ఈ వ్యక్తి వల్ల మీరు చాలా సఫర్ అయ్యారు. కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఈ వ్యక్తి మీ లైఫ్లోకి రావాలి అనుకుంటున్నారు. బట్ మీరు ఈ వ్యక్తి విషయంలో ఎలా ఉన్నారు ప్రజెంట్? ఈ వ్యక్తి వల్ల మీరు చాలా సఫర్ అయ్యారు. కాబట్టి ఈ వ్యక్తి మీ దగ్గరికి వస్తే కనుక మీకు కమిట్మెంట్ ఇవ్వడానికి, మీకు ప్రపోజల్ చేయడానికి వస్తే కనుక మీరు రిలేషన్ అనేది జస్టిస్ చేస్తారా లేదా, యాక్సెప్ట్ చేస్తారా లేదా అనే విధంగా ఇప్పుడు ఉన్నారన్నమాట. మీకు సంబంధించిన విషయాల్ని ఈ వ్యక్తి ఇప్పటికీ కూడా తలుచుకుంటూనే ఉన్నారు. మీకు దూరంగా ఉన్నా కూడా అనేది కనిపిస్తుంది. ఈ వ్యక్తి మళ్ళీ మీకు దగ్గర అవ్వాలి అనే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు అనేది అయితే కనిపిస్తుంది అన్నమాట. ఏంజల్స్
సజెషన్స్ గైడెన్స్ కూడా తెలుసుకోవచ్చు. మీకు ఏంజల్స్ ఎటువంటి సజెషన్స్ ఇవ్వాలి అనుకుంటున్నారు అనేది తెలుసుకోవచ్చు. ఓకే, మీ ఇంట్యూషన్ ఏది చెప్తే అదే చెయ్యండి, అంటే మీకు ఏది అనిపిస్తే అదే చెయ్యండి అని చెప్పి చెప్తున్నారనమాట. మీ ఫ్యూచర్ అనేది చాలా బాగుంటుంది, బట్ మీరు మీ ఇంట్యూషన్ ఏది చెప్తే అదే వినండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఎవరినైనా కూడా అడిగి హెల్ప్ తీసుకోండి. అంటే మీరు ఆలోచించింది, మీరు డిసిషన్ తీసుకుంది కరెక్టా కాదా అనే డౌట్ మీకు ఉంటే కనుక మీరు ఎవరి హెల్ప్ అయినా తీసుకోండి. అది కూడా మీకు ఎవరిపై అయితే పూర్తి నమ్మకం ఉంటుందో వాళ్ళ హెల్ప్ అనేది తీసుకోండి అని చెప్పి ఏంజల్స్ అయితే చెప్తున్నారు. ఎస్, మీరు హెల్ప్ అనేది పొందుతారు. అంటే మీరు ఎవరినైతే నమ్ముతున్నారో, ఎవరిపై అయితే నమ్మకం పెట్టుకుని హెల్ప్ తీసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళ వల్ల మీరు ఆ హెల్ప్ అనేది పొందుతారు అనేది అయితే చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ మీకు హెల్ప్ చేసే పర్సన్స్ మీ చుట్టూ చాలామంది ఉన్నారు, మీరు గమనించండి. మీరు ఏవైతే కోల్పోయారో మీ లైఫ్లో, ఎమోషన్స్ అవ్వచ్చు, కెరియర్ పరంగా అవ్వచ్చు, ఏదైనా కూడా మళ్ళీ మీరు మీ లైఫ్లో తిరిగి పొందబోతున్నారు. మీ లైఫ్లో మళ్ళీ అవి తిరిగి రాబోతున్నాయి. మీరు రెడీగా ఉండండి అని చెప్పి చెప్తున్నారనమాట. బట్ ఇప్పుడు కాదు, ఇది కరెక్ట్ టైం కాదు, కొంచెం టైం పడుతుంది, మీరు రెడీగా ఉండండి. కొన్ని విషయాల్లో మీరు కాంప్రమైజ్ అవ్వండి, కొన్ని విషయాల్లో మీరు కాంప్రమైజ్ అవ్వద్దు, ఇలా చెప్తున్నారనమాట. అంటే ఏదైనా కూడా మీరు బ్యాలెన్స్డ్గా ఉండండి. ఎక్కడ ఎలా ఉండాలి, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వాలి, ఎక్కడ తగ్గకూడదు, ఇలా అనమాట. ఇలా మీరు బ్యాలెన్స్డ్గా ఉండండి అని చెప్పి ఏంజల్స్ అయితే మీకు సజెషన్ ఇస్తున్నారు. మీ లైఫ్లో మీరు కోల్పోయినవన్నీ కూడా తిరిగి పొందబోతున్నారనమాట. ఆ టైం అనేది రాబోతుంది, మీరు మాత్రం రెడీగా ఉండండి. మీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా మీకు హెల్ప్ చేసేవాళ్లే, మీ మంచి కోరేవాళ్లే, బట్ మీరు అది గమనించట్లేదు. ఒక్కసారి గమనించండి అని ఏంజల్స్ అయితే చెప్తున్నారు. అది కూడా మీరు ఎవరిపై అయితే నమ్మకంతో ఉంటారో వాళ్ళు. ఎక్కువగా మీ ఫ్యామిలీ సపోర్ట్ అనేది మీరు తీసుకోండి. అదే ఏంజల్స్ అయితే మీకు సజెషన్ ఇస్తున్నారనమాట. ఇదేనండి వాళ్ళ రీడింగ్. ఇది జనరల్ రీడింగ్. జనరల్ రీడింగ్లో మనకి పాజిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు అందరూ కూడా తప్పకుండా క్లెయిమ్ చేసుకోండి. ఈ పాజిటివ్నెస్ అంతా కూడా మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి. ఎందుకంటే ఇది జనరల్గా తీసే రీడింగ్ కాబట్టి ఎవరి నేమ్స్ని బట్టి ఎనర్జీస్ చెక్ చేసేవి కాదు, జస్ట్ జనరల్గా తీసిన రీడింగ్ కాబట్టి ఈ రీడింగ్లో పాజిటివ్నెస్ వచ్చినప్పుడు అందరూ కూడా తప్పకుండా ఈ పాజిటివ్నెస్ అంతా కూడా మీ లైఫ్లోకి రావాలి అనే విధంగా క్లెయిమ్ చేసుకొని యూనివర్స్కి మేనిఫెస్టింగ్ అనేది చేసుకోండి, గ్రాటిట్యూడ్ తెలుపుకోండి. ఎంతమందికి రెజనేట్ అయింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.